నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించిన రోడ్డు వర్క్స్ అసలు ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఇదివరకు వీడియోస్లో మొత్తం కూడా సైట్ అంతా కూడా క్లియర్ అయిపోయి ఒక లెవెల్గా తీసుకొని వచ్చేసారు కదా. ఈ రోజు వీడియోలో ప్రజెంట్ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. యాక్చువల్గా ఈ యొక్క రోడ్ అనేది ఫేజ్ 2లో మొత్తం 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అది మనకు వెంకటపాలు నుంచి ప్రజెంట్ ఏదైతే మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నారో అక్కడ వరకు మొత్తం టోటల్ 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ యొక్క 4 కిలోమీటర్లకు సంబంధించి ప్రజెంట్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చండి. సో ప్రజెంట్ మనం ఉన్నది ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో ఉన్న రోడ్డు మీద అయితే ఉన్నాము. ఇది రీసెంట్గా మనకు ఒక 4 days బ్యాక్ కంప్లీట్ చేసుకున్న రోడ్ అనమాట. ఇది చూడండి, దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ల వరకు కూడా రోడ్ అనేది కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. అంటే ఇదంతా కూడా ఇది వరకు పొలాలు అయితే ఉండే, విత్ ఇన్ మనకు 10 daysలోనే ఈ రేంజ్కి అయితే వచ్చిందనమాట అప్డేట్ అనేది. ఎన్ని మిషనరీస్ వర్క్ చేస్తున్నా చూడండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసుకున్నది ఒక 1/2 కిలోమీటర్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదైతే బీఆర్టీ రోడ్ ఉంటుందో ఈ యొక్క బీఆర్టీ రోడ్ అయితే ఒక 1/2 కిలోమీటర్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదివరకు ఇదంతా కూడా అరటి చెట్లు అయితే ఉండే, అంటే 10 days ముందు. ఇప్పుడు 10 days తర్వాత చూడండి ఎలా ఉందో. ఇది ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా ఇప్పుడు మట్టిని పోసుకుంటూ బాగా చదునైతే చేసుకుంటున్నారు అనమాట. అది కరకట్ రోడ్డు, అది చాలా ఇరుగ్గా అయితే ఉంటుంది. అందువల్ల మనకు త్వరగా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే ఇదివరకు రైతుల దగ్గర నుంచి భూమి కొంతవరకు రాలేదనమాట. అది రీసెంట్గానే ఒక 10 days బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే మనకు విత్ ఇన్ డేస్లోనే మనకు స్టేటస్ అనేది చాలా మటుకు చేంజ్ అయిపోయిందండి. ఈ రోడ్డు అంతా మనకు 4 days బ్యాక్ వేసుకున్న తారేనండి ఇదంతా కూడా రోడ్డు అనేది. అప్పుడు ఇటు సైడ్ మనకు అరటి చెట్లు ఉండే, ఈ సైడ్ అంతా కూడా అరటి చెట్లు ఉండే 10 days బ్యాక్. ఇప్పుడు 10 days తర్వాత రోడ్ అయితే అయిపోయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు తారు వేసుకోవడానికి, మరో అటు సైడ్ అంతా కూడా ఇప్పుడు తారు వేసుకోవడానికి రెడీ అవుతుంది కదా. దానికోసం అయితే ఇప్పుడు ఈ వెహికల్స్ అన్ని కూడా మిషనరీస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. చూడొచ్చు ఎన్ని మిషనరీస్ ఉన్నాయో. ఇక్కడ వరకు తారు అయితే కంప్లీట్ చేసేసుకోన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ తారు వేసుకోవడానికి కంకర్ చిప్స్ అవన్నీ కూడా చదునైతే చేసేసుకున్నారు. దానికి సంబంధించి మిషనరీస్ అన్ని కూడా రావడం జరుగుతుంది ప్రజెంట్. ఇక్కడ వరకు తారు అయిపోయింది అనమాట. ఇక్కడ నుండి ఇప్పుడు తారు వేసుకోవడానికి రెడీ అవుతుంది. చూడొచ్చు మొత్తం కూడా తారు లెవెల్, ఇంకా తారు అయితే వేసుకుంటారు. దీని మీద చదువు చేసుకుంటున్నారు బాగా. కంకర్ టిప్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా. మనకు August 15th కల్లా ఈ యొక్క రోడ్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుందని అయితే అంటున్నారండి. సో అది వస్తే మాత్రం చాలా మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విత్ ఇన్ డేస్లోనే ఈ రేంజ్కి అయితే వచ్చేసింది. రోడ్ వేసుకునే ముందు ఆ విధంగా రెండు వైపులో కూడా ఆ విధంగా అయితే కట్టుకుంటారు అనమాట కాంక్రీట్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వర్క్స్ ఏంటంటే సీఎం గారింటి అది హౌస్ అయితే ఉంది కదా ఫ్రంట్ సైడ్, అక్కడ నుంచి డైరెక్ట్ ఈ రోడ్ కనెక్ట్ చేయడానికి అయితే ప్రజెంట్ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ రోడ్ని ఇలా కనెక్ట్ చేస్తారనమాట. దానికోసం ప్రజెంట్ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఆ లెవెల్ అయితే జరుగుతున్నాయి. ఇది ఎగ్జాక్ట్గా అన్న క్యాంటీన్ ఉంటుంది, దాని పక్క నుంచే ఈ రోడ్ అయితే రావడం జరుగుతుంది. ఎదురుగానే సీఎం గారి ఇల్లు అయితే ఉంటుంది. ఇది ఇక్కడ పొలం ఉండే, ఇది వరకు అరటి చెట్లు ఉండే 10 days ముందు. ఇప్పుడు చూసుకున్నట్టయితే రోడ్ లెవెల్కి వచ్చేసింది. ఎగ్జాక్ట్గా ఇది మనకు ఒక అన్న క్యాంటీన్ బ్యాక్ సైడ్ అనమాట. అంటే మీరు పాత వీడియోలు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఏ విధంగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయో మీరు చూడొచ్చండి. ప్రజెంట్ అంతా కూడా రోడ్డుకు సంబంధించిన వర్క్సే. ఇది 10 days బ్యాక్ సైడ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంది. సైడ్ క్లియరెన్స్ వర్క్స్ అవి అయితే జరుగుతున్నాయి. ఈ 10 daysలోనే రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు దీని మీద ఇంకో తారు అయితే వేసుకుంటారు. దానికి సంబంధించి మిషనరీస్ కానీ కూడా అక్కడ వచ్చున్నాయి, చూడొచ్చు మీరు. మొన్న రీసెంట్గా వీడియో తీసినప్పుడు కూడా ఇక్కడ లో లెవెల్లో మట్టి అయితే ఉండే. ఇప్పుడు చూసుకున్నట్లయితే విత్ ఇన్ 3 daysలోనే చాలా హైట్ పెంచేసుకున్నారు అనమాట. ఒక లెవెల్కి తీసుకొని వచ్చేసారు అంతా కూడా. అదే డ్రోన్ విజువల్ చూపించవచ్చు, కానీ డ్రోన్ విజువల్ చాలా మంది దగ్గర నుంచి చూపించన్నారు. డ్రోన్ విజువల్ చూపించాలంటే మొత్తం కింద కూడా వైర్లు అవన్నీ ఉంటాయి, కొద్ది రిస్క్ ఎక్కువ. కాబట్టి నేను మొబైల్తో చూపిస్తున్నానండి. మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది గ్రౌండ్ లెవెల్ అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. ఇక్కడ చూడొచ్చు అంతా కూడా ఇప్పుడు మట్టిని అయితే ఇంత పోసుకోండి. ఇది రోడ్ అనమాట. ఈ రోడ్ ఏంటంటే సీఎం గారింటి సైడ్ నుంచి ఇలా ఉండవల్లి వెళ్ళే రోడ్ అనమాట ఇదంతా కూడా.
ఈ కొంత ఇదివరకే రెడీ అయినది ఈ కొంత ఇది ఎర్రమట్టి అవి వేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కంకర చిప్పులు వేసుకొని బాగా చదును చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు చదును చేసుకుంటున్నారు ఇది కారు వేసుకోవడానికి. 4 కిలోమీటర్లు కూడా ఇప్పుడు రోడ్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. గత వీడియోలో మీకు డ్రోన్ విజువల్ చూపించాను కదా, సో మీకు ఇప్పుడైతే ఒక క్లారిటీగా నీట్గా అర్థమవుతుంది అనమాట అసలు ఎలా జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఏంటి అనేది కూడా. మనకు డ్రోన్తో ఏంటంటే ఒక లెవెల్ వరకు ఎలా ఉందనేది తెలుస్తుంది, కానీ వర్క్స్ అనేది పై కొంచెం అంతగా గమనించకపోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ విధంగా జరుగుతుందో ఏంటనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇది ఈ యొక్క 300 మీటర్ల రోడ్ని ఇది వరకు కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ఒక 1 మంత్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిన రోడ్ అనమాట ఇదంతా కూడా. ఇదంతా మట్టి ఉంది కదా, ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ రెండు వైపులో కూడా మట్టికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంతా కూడా పదును చేసుకుంటున్నారు కదా, సో అందువల్ల మనకు ఈ విధంగా అయితే ఉంది ప్రజెంట్. మళ్ళీ అటు సైడ్ కూడా ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ కూడా మట్టిని పోసుకొని చదును అయితే చేసుకుంటున్నారు ప్రజెంట్. కొంతవరకు చదును చేసుకున్నారు, హైట్ చేసుకున్న తర్వాత ఇంకా రోడ్ బాగా వేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. ఇది బీఆర్టీ రోడ్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా బీఆర్టీ రోడ్ని అయితే త్వరగా కంప్లీట్ చేసుకుంటున్నారు. తర్వాత ఇంకా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకంటే August 15th కల్లా ఈ యొక్క రోడ్ అనేది అందుబాటులోకి రావాలి కదా, దానికి తగ్గట్టే వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తం కూడా 4 కిలోమీటర్లు కూడా మిషనరీస్ వర్క్ చేస్తున్నాయి. 10 days ముందు ఇప్పుడు అక్కడ మిషనరీస్ వర్క్ చేస్తున్నారు చూడండి, అదంతా కూడా పొలాలు అనమాట. ఇప్పుడు చూస్తే ఈ లెవెల్కి ఇప్పుడు ఏదైతే రోడ్డు ఉందో ఆ లెవెల్కి మొత్తం మట్టిని చూసి చదునైతే చేసుకుంటున్నారు. ఎంత హైట్ లో నేను తెలుసా, ఇది చాలా హైట్. ఈ యొక్క 2 daysలోనే మనకి ఈ మార్పు చూస్తున్నారండి, ఇంత హైట్. అంటే ఇదంతా కూడా చాలా లోలో ఉండే, ఇప్పుడు హైట్ పెంచేస్తారు. రోడ్ లెవెల్ అనమాట ఇది. ప్రజెంట్ ఏదైతే రోడ్ కనెక్ట్ చేస్తున్నారో అక్కడ ఆ లెవెల్ వరకు తీసుకెళ్ళిపోతారు. ఎంత హైట్ ఉంది, కింద ఎంత ఉంది చూడండి. చిన్న కంకర రాళ్ళు వేసేస్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది కూడా ఇంకా తారు వేసుకోవడానికి అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఈ సైడ్ అంతా కూడా ఒక లెవెల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసి తారు అయితే వేస్తారు. ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఇంకా కొంతవరకు బాగా ఈ లెవెల్లో చదును చేసుకుంటున్నారు. ఇంకా కొంతవరకు మట్టి వేసుకొని చదును చేసుకుంటారు అనమాట. కంకర రాళ్ళు అయితే వేసుకుంటారు ఆ లెవెల్ వరకు. వేసుకున్న తర్వాత ఇది కూడా తారైతే వేసుకుంటారు. ఇదివరకు ఇక్కడ గోడ అయితే ఉండే, ఎందుకంటే ఇది జడ్జిలకు సంబంధించిన క్వార్టర్స్. ఇవి ఒకటి వేడి లాగుండే రోడ్డు అంతా కూడా రిమూవ్ చేసేసి ఈ పవర్ సంబంధించిన వైర్స్ కూడా బాగా హైట్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. వితిన్ డేస్లోనే కంప్లీట్ చేసుకున్నారు అదంతా కూడా. ఇది మేజర్ స్టీల్ బ్రిడ్జి. అక్కడంతా కూడా రోడ్ని కనెక్ట్ చేసుకో, ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ ఇంకా హైట్ ఉంటుంది కదా, అక్కడ వరకు కూడా మట్టిని ఇక్కడ నుంచే హైట్ పెంచుకుంటూ వెళ్ళి అక్కడికైతే లెవెల్ చేసేస్తారనమాట. ప్రజెంట్ ఆ యొక్క బ్రిడ్జికి యొక్క రోడ్డుకి కనెక్టివిటీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా దాని మీద ఇప్పుడు తారైతే వేసుకుంటారండి. ఆ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్ మీద కూడా తారైతే వేసుకుంటారు. ప్రజెంట్ స్లాబ్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అప్డేట్ ఇచ్చాను కదా, నేను ఈవినింగ్ అయితే అప్డేట్ ఇచ్చాను. సో ఇదండి సీడ్ యాక్సెస్ రోడ్కి సంబంధించి. ఇప్పుడంతా కూడా మొత్తం రోడ్ లెవెల్ అయితే ఇంకా తారు వేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు అక్కడక్కడ. ఇదండి.
మట్టిని అంతా ఇదివరకు పోసుకున్నారు కదా, దాన్ని బాగా చదును చేస్తుంది అనమాట మిషన్. హలో ఇదండి, చూసారు కదా ప్రజెంట్ ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 సంబంధించిన రోడ్డు వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే అమరావతిలో జరిగే ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాను. అమరావతిలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాను.